హాయ్ వ్యూవర్స్, ఈరోజు ఫస్ట్ వీడియో ఒక అద్భుతమైన వీడియో ఇద్దామని డిసైడ్ అయ్యాను. ఎటువంటి అద్భుతమైన వీడియో అంటే, ఈరోజు మన దేశంలో ముస్లింలు ఉన్నారు కదా, వారిలో చాలా వరకు మతం మార్పిడి జరిగిన వారు. కావాలంటే మీ పూర్వీకులను అడగండి మీరు, ఓకేనా? నేను ఏ మతాన్ని తక్కువ చేయట్లేదు, మతం మార్పిడి జరిగాయి అన్నది మాత్రం నేను చెప్తున్నాను. ఈరోజు చావా అని చెప్పే సినిమా విక్కీ కౌశల్ దుమ్ము లేపాడు, రుద్ర తాండవం చేశాడు. అందులో విక్కీ కౌశల్ సంభాజీ మహారాజ్, మన ఛత్రపతి శివాజీ గారి యొక్క తనయుడిగా నటించున్నాడు. ఆయన భార్యగా రష్మిక మందన నటించారు. ఈ సినిమాకి సంబంధించి ఈరోజు ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్, రీసెంట్ టైమ్స్లో బాలీవుడ్లో అత్యంత కలెక్షన్స్ ఉంది సినిమా, 32 కోట్లు. మన రీసెంట్గా అక్షయ్ కుమార్ది స్కై ఫోర్స్, దానికి 15 కోట్ల 16 కోట్లు వచ్చాయి. రీసెంట్ టైమ్స్లో పుష్ప తర్వాత అంత భారీ రేంజ్లో కలెక్షన్స్ వచ్చింది దీనికేనంట బాలీవుడ్లో. ఎందుకు ఏంటంటే విక్కీ కౌశల్ రుద్ర తాండవం. సరే, నేను చెప్పదలుచుకుంది అద్భుతమైన వీడియో అన్నాను కదా, ఎందుకు ఇప్పటికీ మతం పేరుతో మన మధ్య చిచ్చు పెడుతూ కొంతమంది వెధవలు ఆనందం పొందుతున్నారు. మతాధికారులు, రాజకీయ నాయకులు వీళ్ళు. అది మీకు తెలియక, ఏది తెలియక, మనమంతా ఒకటని మీకు తెలియక, వాడి మతం వేరు మా మతం వేరు అన్నట్టు మనలో మనమే కొట్టుకు చూస్తూ ఉన్నాం, మనల్ని మనమే దూషించుకుంటూ ఉన్నాం. ఔరంగజేబ్ అనేవాడు వాడు ఎంత క్రూరుడంటే, సంభాజీ మహారాజుని వాడు చంపినటువంటి విధానం చూసి మృత్యువు కూడా తలదించుకుంది. రే, నేను కూడా ఇంత దారుణంగా చంపనరా అని చెప్పేసి. ఛత్రపతి శివాజీ మహారాజ్ మరాఠా సామ్రాజ్యాన్ని దశ దిశలా వ్యాపింపజేసి మొఘలుల కంటి మీద కునుకు లేకుండా చేసి ఔరంగజేబు కావచ్చు, వాడి బాబు కావచ్చు, అలహలాడించి పెట్టాడు. ఈ ఔరంగజేబు గారు ఏ రకంగా ఈ మరాఠా సామ్రాజ్యాన్ని ఇది చెలాల్చాలనుకుంటున్న మూమెంట్లోనే ఇక శివాజీ గారు చనిపోవడం, ఆ తర్వాత రాజ్యం మొత్తం నాదే అనుకున్నాడు. బట్ సంభాజీ మహారాజు వచ్చాడు, శివాజీ గారి తనయుడు. అద్భుతంగా వీరోచితంగా పోరాటం చేస్తూనే ఉన్నాడు, 9 ఏళ్ళు పరిపాలించాడు. దాన్ని అనుకోకుండా ఇక సంగమేశ్వర్ దగ్గర తెలిసిందే కదా, మన దగ్గర కొంతమంది వెధవలు ఉంటారు కదా, అమ్ముడు వేరు మొఘలులకి. దెన్ పలానా చోట ఉన్నాడని చెప్పారు. అక్కడ ఉన్న చాలా తక్కువ మంది సైన్యంతో ఉన్నాడు అక్కడ. అంత మనలో నమ్మేడు పాపం, బట్ వాళ్ళే పట్టించారు. ఇక ఆ తర్వాత మన సంభాజీ మహారాజుని, ఆయన స్నేహితుడిని ఔరంగజేబుకి అప్పచెప్పారు మొఘలుల యొక్క సైన్యం. ఇక ఔరంగజేబు ఆనందంలో, నీకు 3 ఆఫర్లు ఇస్తున్నా. 1, మరాఠా కోటలన్నీ కూడా మొఘలుల వశం చేశాయి. 2, మరాఠా రహస్య నిక్షేపాలన్నీ మాకు చెప్పేసి. 3, మతం మారిపో. దీనికోసం నేను చెప్తాను, మతం మారు. వీడి యదవ ఎంత ఘోరం అంటే, ఔరంగజేబు అనేవాడు ముస్లిం మతం కోసం ఏమైనా సరే చేశాడు, దుర్మార్గుడాడు. పార్సీలు ఏ రకంగా ఇరాన్, ఇరాక్ నుంచి మన ఇండియాకి వచ్చారండి? ముస్లింలు మత మార్పిడి. ప్రపంచంలో బలవంతంగా మత మార్పిడి అంటే ముస్లిం తప్ప వేరే ఊరు ఇంత దారుణంగా చేయలేం. క్రైస్తవులు కూడా చేశారు, వాళ్ళు ఏదో ఆశ చూపి అలా మతం మార్చారు. బట్ ముస్లింలు చస్తావా మతం మారుతావు, చస్తావా మతం మారుతావా. ఈ కొంతమంది పాప మంచి పనులు అనుకుంటూ ఉంటాం మనం. వాళ్ళు ఏం చేసేవాళ్ళు, మతం మారవా అయితే మీద ట్యాక్స్ వేస్తాం, అయితే నువ్వు దగ్గర ఉన్న దాంట్లో సగం మాకు ఇచ్చేసి, ఇలా బలవంతంగా వసూళ్ళు. చరిత్ర మొత్తం మీరు తిరిగేస్తే ముస్లిం పాలకులంత ఘోరాతిఘోరమైన ఇంకెవరు ఉండరు. అసలు పాయింట్ ఏంటి, సంభాజీ మహారాజ్ అప్పుడు ఏం చెప్పాడు? మామూలుగా అసలు ఆడవారి జోలి గురించి, ఆడవారి ప్రస్తావన నుంచి వీళ్ళు తీసుకురారు, బట్ తెచ్చారన్నట్టుగా క్రియేట్ చేశారు ఆనాడు ముస్లిం చరిత్రకారుడు. ఏమని, ఔరంగజేబుని ఏమంటారు, కించపరుస్తూ, రే నీ కూతురు నాకు ఇచ్చి పెళ్లి చేసా సరే నేను మతం మారనరా అని చెప్పేసి అన్నాడు. దాంతో ఔరంగజేబు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మతాధికారులు మొత్తం ఇదైపోయి ఇమీడియట్గా చంపేయండి అని చెప్పి చంపేశారు అని అంటారు. లేదు, ఈయనని ఆయన స్నేహితుడు సంభాజీ మహారాజ్ ఆయన స్నేహితుడిని పట్టుకున్నటువంటి తొలి రోజే కనుగుడ్లు మొత్తం కూడా ఎర్రగా కలిగిన చువ్వలతో ఆ కనుగుడ్లు పెకిలించేశారు, నాలుకలు కోసేశారు. ఆ తర్వాత 15 రోజుల పాటు చిత్రహింసలు పెట్టి భీమ నది ఒడ్డున ఆయన శిరచ్ఛేదం, తల నరికేసి బాడీని ముక్కలు చేసి నదిలో పడేస్తే అందులో కొన్ని పార్ట్స్ దొరికితే వాటిని తీసుకొచ్చి సంభాజీ మహారాజ్ అనుచరులు అంత్యక్రియలు జరిపారు అని చెప్పేసి చెప్తారు. ఓవరాల్గా నేను చెప్తున్నది ఏంటంటే, ఇప్పటికీ మన దేశంలో మత పిచ్చితో ఉన్నటువంటి ఏ మతస్థులైనా సరే ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకున్న చరిత్ర అంతా కూడా ఎవరిని ఏది అనకుండా అంతా మన వాళ్ళే అనుకుంటూ వెళ్ళినటువంటి వాళ్ళు హిందువులు. ఈ హిందువుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మూఢనమ్మకాలను ఎంకరేజ్ చేయలేదు కొంతమంది. ఇంకొంతమంది ఎస్
నీకు నచ్చిన దేవుడు నువ్వే పూజించుకో, విశ్వాసం అనేది నీకు నచ్చితే ఓకే, అదర్వైజ్ వదిలే అంటూ ఉన్నారు తప్ప ఎలాగే చేయాలి అలాగే ఉండాలి ఎవరూ చేయలేదండి. ఐ ఫీల్ ప్రౌడ్ టు సే ఐఎమ్ ఇన్ ఇండియన్, ఐ ఫీల్ ప్రౌడ్ టు సే ఐఎమ్ హిందూ. నేను ఇతర మతం తక్కువ చేయట్లా. సనాతన ధర్మం గొప్పతనం తెలిసిన హిందువులు అన్న వాళ్ళు ఎలా ఉంటారు ఏంటంటే మీకు అర్థమైన, ఒకప్పుడు ఈ దేశం అంతా ఈ ప్రపంచం అంతా ఎవరున్నారంటే మీరు క్రాస్ చెక్ చేసుకున్నారు, అంతటా ఉన్నది కూడా సనాతన ధర్మమే, అంతా ఉన్నది కూడా హిందువులే. ఆ తర్వాత వచ్చినటువంటి పాలకులు ప్రవక్తలు ఇక వాళ్ళు వీళ్ళు ఆ పేరు చెప్పి ఈ పేరు చెప్పి మత మార్పిడి కొత్త మతాలు అవన్నీ పుట్టుకొచ్చి. సో ఇప్పటికన్నా గుర్తుంచుకోండి, మనమంతా మనుషులం. మన పూర్వీకులు వాళ్ళ పూర్వీకులు మొత్తం చూసుకుంటామంటే మొత్తం వేల సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా ఉన్నదంటే సనాతన ధర్మం ఒకటే. మనమంతా మనుషులం, మనమంతా ధర్మానికి కట్టుబడి ఉన్నవాళ్ళు, మనంతా సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న వాళ్ళం. వరక మనమంతా హైందువులం హిందువులం అన్నట్టు. సో వీడియో క్లోజ్ చేస్తాం. చావా సినిమా చూస్తే ఇంక ఎప్పుడు ఎక్కడ కూడా మత గొడవలు రావు, ఇంకెక్కడ కూడా మత మార్పులు జరగడం నాకైతే అనిపిస్తా ఉంది. అండ్ రష్మిక మందన్న కెరీర్లో మరో సూపర్ డూపర్ హిట్ పడేసింది.